దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 201వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. ఆ దర్శనాల్లో ఒకే కోవకు వచ్చినట్టు దర్శనాలు. నా పిలుపు మామూలుగా ఒక సువార్థికుడి పిలుపు కాదు, మామూలుగా ఒక పాస్టర్ పిలుపు కాదు. నా పిలుపు ఏంటంటే ఒక ప్రవక్త పిలుపు. ప్రవక్త ఎలా ఉంటాడు ఏంటి అని అంటే, దేవుడు ఎప్పటికప్పుడు ఆయన చెప్పిన ప్రకారం నడవాలి. నేను మామూలుగా ఏకదంపుడుగా సువార్త ప్రకటించుకుంటా వెళ్ళటానికి వీల్లేదు. ఆయన ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తాడు. అట్లాంటి దర్శనాలే నాకు 100 పైన దర్శనాలు ఉన్నాయి. ఒక 100 రాసి బుక్ రూపంలో అది అందరికీ పంచడం జరిగింది. కాబట్టి 100 దర్శనాలు ఉన్నాయంటే మీరు ఆలోచించండి. ఆయన ఎలా చెప్తే అలా నడుస్తూ ఉంటుంది నా యొక్క సువార్త ప్రకటన. అందరూ చెప్పినట్టుగా కాకుండా నాది డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు గాస్పెల్ విత్ ఎవిడెన్సెస్ అని నా యొక్క మినిస్ట్రీకి నేను నామకరణం చేయాలనుకున్న మొదట్లో. ఎందుకు అంటే ఇది ఒక్క సువార్త కాదు, సువార్త రుజువులతో కూడినటువంటి సువార్త, ఆధారాలతో కూడిన సువార్త నాది. ఒక మాట చెప్పామంటే దానికి రుజువేంటి, సాక్ష్యం ఏంటి, ఏంటి ఆధారం అనేది చెప్పేదే నా యొక్క సువార్త. ఊరికే బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు మీకు విశదీకరించడం అనేది కాదు. అందుకే ఇప్పుడు ఇన్ని ఎపిసోడ్స్ నడిచినాయి అంటే ఈ యొక్క దర్శనం మీకు తెలుసు ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇతర జనుల మీద దేవుడికి ఎంత ప్రేమ ఉంది అనేది ఎవరికి అది పట్టించుకోం మనం. ఆ ప్రేమ ఎక్కడి నుంచి, ఆది కాండం నుంచి మొదలు పెడితే ప్రకటన గ్రంథం వరకు ఇతర జనులను విడిచిపెట్టలే ఆయన. ఇతర జనుల గురించి ఎంతో ఆ ప్రేమ కనపరిచాడు. ఆ దర్శనం, ఒక్క దర్శనంలో నాకు 93వ దర్శనం నా బుక్కులో, అది ఒక్క దర్శనంతో తేట తెల్లంగా నాకు అర్థమైపోయింది. అది దాని మీద విస్తారంగా జ్ఞానం నూరిపోయమంటున్నాడు. ఎటువంటి దర్శనం అంటే, ఇతర జనుల పిల్లలు సృష్టికర్త ఎవరో తెలుసుకోగలిగారని తెలియగానే వాళ్ళ కౌగిలించుకుని ఎంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ దేవుడు ఆనంద బాష్పాలు కార్చడం అనేది ఆ యొక్క దర్శనం. ఆనంద బాష్పాలు కారుస్తున్నాడు వాళ్ళు. అంటే వాళ్ళు ఎప్పుడు రక్షింపబడతారా అని దేవుడు ఎంత ప్రయత్నం చేస్తున్నాడు, ఎంతకాలంగా ప్రయత్నం చేస్తున్నాడని చూస్తే, ఆది కాండంలో ఇజ్రాయేల్ ప్రజలను ఏర్పరచుకున్న ఆ రోజునే ఇతర ప్రజలను కూడా ఎలాగైనా సరే ఈ రక్షణ మార్గంలో తీసుకురావాలని ఆయన ఒక ప్రణాళికను సిద్ధపరిచి ఆ రకంగా నడిపించుకుంటూ వస్తాడు. అనేక ప్రవక్తల నోటి ద్వారా చెప్పిన ప్రతి మాటలో కూడా ఇతర జనుల ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇతర జనులు అన్యజనులు అనే పదం బైబిల్లో ఉంటుంది, కానీ వాళ్ళు కొంతమంది నొచ్చుకుంటున్నారు అనేది నాకు తెలిసి ఇతర జనులనే వాడుతున్నాను నేను. మేము అన్యజనులు ఏంటండి అన్నట్టు ఫీల్ అవుతూ చూసా. ఇతర జనులు అని దానికి అర్థం, అన్యజనులు అంటే ఏమి లేదు, క్రైస్తవులు కానివారు, బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ఆరాధించిన వారిని అందరినీ కూడా అన్యజనులు అన్నారు బైబిల్లో. కానీ మనం ఇతర జనులు అనేవాడిని అదే అర్థం వస్తూ ఉంటుంది. కాబట్టి ఇతర జనుల విషయంలో ఆయన ఎంత తాపత్రయపడుతున్నాడో చెప్పమంటున్నాడు. మరి ఏ సువార్థికుడైనా సువార్త ప్రకటించేటప్పుడు ప్రత్యేకంగా ఇటువంటి మ్యాటర్ పట్టుకుని ఇప్పటికి 30 ఎపిసోడ్లు ఇచ్చా దీని మీద. 171వ ఎపిసోడ్ నుంచి నేను లెక్కేసి చూసుకున్నా ఎన్ని ఇచ్చాను అని. 171వ ఎపిసోడ్ నుంచి 200వ ఎపిసోడ్ వరకు ఒకే ఒక్క దర్శనాన్ని బేస్ అయి చెప్పుకుంటూ వచ్చా. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన కొలది నేను ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళుతుంది, కానీ ఇప్పుడు అయిపోద్ది అని నేను చెప్పలేను. దేవుడు నాకు ఎలాంటి నడిపింపిస్తే అలా వెళుతూ ఉంటుంది. ఇదివరకు కూడా పరలోకము నరకం అనే సబ్జెక్ట్ వేరే ఛానల్లో చెప్పా. అది స్టార్ట్ చేస్తే దేవుడిచ్చిన నడిపింపుకి 48 ఎపిసోడ్లు వెళ్ళిపోయింది. అది అంటే దరిదాపు సంవత్సర కాలం వెళ్ళిపోయింది అది. అట్లాగే ఇప్పుడు ఇది కూడా 30 ఎపిసోడ్స్ అయిపోయినాయి. మరి ఇంకెన్ని ఎపిసోడ్స్ అవుతాయి అనేది దేవుడి నడిపింపుతో నడుస్తూ ఉంటుంది. కానీ ఆయన ఇచ్చినటువంటి స్ఫూరణ, ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రేరణ ద్వారానే ఈ యొక్క ఎపిసోడ్స్ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇన్నని చెప్పలేను, కానీ పూర్తిగా జ్ఞానం ఉన్న యొక్క ఎపిసోడ్స్ చూసిన వాళ్ళకి పూర్తి జ్ఞానం రంగరించిపోయమన్నాడు. అటువంటి జ్ఞానమే నూరిపోస్తూ ఉన్నా. అది ఇవాళ ఉపయోగపడద్దో, రేపు ఉపయోగపడద్దో, ఇంకెప్పుడన్నా ఉపయోగపడద్దో, కానీ నా జీవిత కాలంలో నా నోటి ద్వారా దేవుడు మాట్లాడించేటువంటి మాటలు రికార్డ్ అయిపోవాలి. ఈ రికార్డ్ అయిపోయిన మాటలు కొన్ని తరాల వరకు కూడా ప్రజలకు ఎలా వెళ్ళాలి అనేది దేవుడు చూసుకుంటాడు. నా బుక్స్ కూడా అంతే. 14,000 పుస్తకాలు నేను పంచా, కానీ ఇవి ఎంతమందికి చేరాలో, ఎన్ని తరాలు చేరాలనేది దేవుడి ప్రణాళిక ఉంటుంది. కాబట్టి నేను ఉండగా అయితే నా జీవితంలో నేను చేయాల్సిన పని ఇది. కాబట్టి ఈ యొక్క టీవీ ప్రసారాలు అనేవి ఆషామాషిగా ఆటోమేటిక్గా చేసేవి కావు. నా సొంత ఖర్చులతో చేసేది, దేవుడు ఆజ్ఞ మేరకు చేసేది ఇది.
కాబట్టి ఇది ఎంత దూరం వెళ్ళినా కూడా ఖచ్చితంగా పాయింట్ మీకు అర్థమయ్యేటట్టు చేయమని దేవుడి యొక్క ఆజ్ఞ. దాని ప్రకారం వస్తూ ఉన్నా. కాబట్టి ఈ 201వ ఎపిసోడ్కి వచ్చాము. ఇప్పుడైతే మరి మీ అందరికీ కూడా దేవుడికి స్తోత్రాలు. మీ అందరికి కూడా ప్రభు పేరిట నా శుభవందనాలు తెలియపరచుకుంటూ ఈ యొక్క 201వ ఎపిసోడ్ని మరి బిగిన్ చేద్దాం. ఇది వరకు ఏం జరిగింది? నిజమే, ఈ 201వ ఎపిసోడ్ ఇప్పుడు బిగిన్ అవుతుంది. 200 ఎపిసోడ్లో చక్కని మాటలు చెప్పా. మత్తయి సువార్త వరకు వచ్చే దేవుడు ఒక్కొక్కటి ప్రతి దాన్ని కూడా తీసుకుంటా. ఆది కాండం మొదలుపెట్టి ఇక్కడ ఇలా ఇతర జనులను ఉద్దేశించి దేవుడు ఆయన ఇన్ని ప్రణాళికలు, ఇన్ని మాటలు చెప్పించాడు, తన ప్రవక్తల నోటి ద్వారా చెప్పించాడని చెప్పుకుంటూ వస్తున్నా. ఇక ఇప్పుడు ఆఖరికి కొత్త నిబంధనకు వచ్చాం. మత్తయి సువార్త డైరెక్ట్గా దేవుడే వచ్చేసాడు మన మధ్యకి. అంతకుముందంతా దేవుడు రాని కాలం. అది ఎన్ని వేల సంవత్సరాలు? ఆదాము హవ్వ పుట్టిన దగ్గర నుంచి చరిత్ర ఆది కాండం నుంచి ఉందంటే అది ఎన్ని వేల సంవత్సరాలు? ప్రభువు రాకముందు 4500 సంవత్సరాల పైచీలకు ఉంది. అది 4500 సంవత్సరాలకు జరిగినటువంటి చరిత్ర అంతా పాత నిబంధన. కాబట్టి ఆ పాత నిబంధన అంతా దేవుడు ఆయన గురించి చెప్పుకుంటూనే వచ్చాడు. అయితే ఆదాము హవ్వ దగ్గర నుంచి సువార్త బిగినవదుగా. దేవుడు ఎప్పుడు ఏ రోజునైతే అబ్రహాంని ఏర్పరచుకున్నాడో ప్రభువుకు ముందు 2200 సంవత్సరాల క్రితం అబ్రహాంని ఏర్పరచుకున్నాడు. అప్పుడు స్టార్ట్. కాబట్టి అక్కడి నుంచి కూడా అన్యజనుల మీద మరి ఆ యొక్క ఆయనకున్నటువంటి ప్రేమ వెల్లడి అవుతూనే ఉంది. ఇప్పుడు వచ్చేసరికి మరి మత్తయి సువార్తకు వచ్చి కొన్ని చెప్పాను. వాటిలో కూడా విస్తారంగా మీకు నేను చెప్పే కదా, అన్ని రుజువుల ఆధారాలతో చెప్పాలండి. నేను దేవుడి యొక్క ఆదేశం. నాకు కిందటిసారి చెప్పింది ఏంటంటే, అయ్యో కొరజేనా, అయ్యో బెత్సయిదా, మీ ముందు చేసినటువంటి అద్భుత కార్యాలే కానీ తూరు సీదోను ప్రజల ఎదుట నేను చేసి ఉంటే వారు ఎప్పుడో మారు మనసు పొందేవారు, వారు పరలోకానికి కూడా వెళ్ళేవారు కదా, ఇప్పుడు వెళ్ళలేదు అన్నాడు. మరి ఎప్పుడు జరిగిందండి? ఇప్పుడు ఏంటంటే మన బైబిల్ గ్రంథంలో చరిత్ర ఎలా ఉంటుందంటే ఈ ఫలానప్పుడు జరిగిందని చెప్పడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం ఒకటే బైబిల్ గ్రంథంలో సంవత్సరాలు ఉండవు, కానీ స్టడీ బైబిల్లో, రెఫరెన్స్ బైబిల్స్లో అన్నీ ఉంటాయి, వివరాలు, ఆధారాలు అన్నీ హిస్టరీ ప్రకారం సేకరించినవి అన్నీ ఉన్నాయి. వేరే మార్గాల్లో ఏంటంటే అనగనగా ఒక రాజులాగా ఉంటుంది కథ. అనగనగానా ఏంటనగా చెప్పాలి మనం, అంతే. ఏంటనగా ఒక రాజా, ఏ రాజు, ఎప్పుడు, ఎక్కడ, ఆయన పరిపాలించిన కాలంలో ఆయన పక్కన ఎవడున్నాడు, వాడు ముందెవడో వాడు వెనకవడో, అట్లాంటి విషయాలు చెప్పేది బైబిల్ గ్రంథం. అట్లా చెప్పగలిగేది బైబిల్ గ్రంథం. అదేమి లేకుండా ఏదో ఒక రాజు ఉన్నాడు, ఏదో చేశాడు అని కథలు అల్లేస్తే ఆ కథ ఇప్పుడు అసలు ఉన్నాడో లేడో ఎవరికి తెలియని కథలు అవి. కానీ బైబిల్ గ్రంథం కథలు అలా కాదుగా. కాబట్టి దానియేలు చరిత్ర అని మనం అనేక సార్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఎప్పుడు ఈ దానియేలు చరిత్ర? ఇవి దేనికి వెనక దేనికి ముందు. పక్కన ఏలియా, ఎలీషా మంచి ప్రవక్తలు కాబట్టి వాళ్ళ గురించి చెప్పేస్తూ ఉంటాం. ఇలా అయిందని. ఎప్పుడు ఏలియా, ఎలీషా, ఎవరి ముందు ఎవరు వెనక, యోనా ఎప్పుడు, ఇంకొకరు ఎప్పుడు, ఇర్మియా ఎప్పుడు, ఎజ్కేల్ ఎప్పుడు, ఆయన ఎప్పుడు, ఎవరి ముందు ఎవరు వెనక, ఎప్పుడు, ఎక్కడ, అటువంటి చెప్పాలి. అటువంటి బైబిల్ గ్రంథాలు సంవత్సరాలు లేవు కాబట్టి చాలామంది అది చెప్పుకోకుండానే ఏలియా గురించి చెప్పేస్తారు, ఎలీషా గురించి చెప్పేస్తారు, ఇర్మియా గురించి, ఎజ్కేల్ గురించి చెప్పేస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. ఇది ఎప్పుడయ్యా అనేది ఇంతవరకు ఎవరు ఆ విషయాలు చొచ్చుకు వెళ్ళాలి. అందుకే దేవుడు నాకు ప్రేరణ, ఖచ్చితంగా ఎవరైతే ఆ విషయాలు ఇప్పుడు వరకు స్కిప్ చేస్తున్నారో ఆ స్కిప్ చేసినవి నువ్వు కవర్ చేయాలి. సువార్త అందరు చెప్పిందే నువ్వు కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కాదు. నువ్వు సువార్త ప్రకటించే తీరు ఏంటంటే ఇట్లా ఎక్కడైతే కొన్ని పాయింట్లు, నేను ఒక ఇతర జనుల్లోంచి వచ్చా కాబట్టి నాకుండే డౌట్లు అట్లాగుంటాయి. ఇది జరిగిందా అంటే ఇది ఎంతవరకు నిజం, ఇది నవ్వునా కాదా, ఏంటి రుజువు, ఏంటి సాక్ష్యం అని ఆలోచిస్తాను నేను. కాబట్టి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో అదే ప్రజలందరూ ఆలోచిస్తారు. కాబట్టి ఆ ఆలోచన నువ్వు దృష్టిలో పెట్టుకుని నీకు వచ్చే అనుమానాలు నువ్వు నీ అంతటా నువ్వే చూసుకుని దానికి ఆన్సర్ నువ్వు చెప్పాలి అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ కొరజేనా ఎప్పుడు అని అంటే, కొరజేనా బెత్సయిదా దేవుడు హెచ్చరించింది ఎప్పుడు అంటే ఆయన వచ్చినప్పుడు, అంటే క్రీస్తు శకంలోకి వచ్చేసాం. ఈ కొరజేనా వీళ్ళ దగ్గర పరిచర్య చేసినప్పుడు క్రీస్తు 30వ సంవత్సరం ఆ ప్రాంతంలో పరిచర్య జరిగింది. ఆ క్రీస్తు శకం ప్రభు వచ్చిన తర్వాత 30వ సంవత్సరం ఆ ప్రాంతంలో ఆయన పరిచర్య చేస్తున్న రోజుల్లో జరిగింది కొరజేనా. ఏమంటున్నాడు? తూరు సిదోను వాళ్ళకి ఈ విషయాలు, ఇటువంటి కార్యాలు చేసి ఉంటే ఎప్పుడో బాగుపడేవాళ్ళు. ఈ తూరు సిదోను వాళ్ళు ఎప్పుడండి? అప్పుడు కాదు, అంతగా వాళ్ళు ఆయనకి వాళ్ళకి ఆ యొక్క మహిమ కానీ ఆ కార్యాలు చూడకపోబట్టే వాళ్ళు
నశించిపోయారో నరకానికి వెళ్ళారు. ఎప్పుడు నశించిపోయారో ఎప్పుడు నరకానికి వెళ్ళారు అని అంటే, క్రీస్తుకు పూర్వము యేసు ప్రభువు రాకక ముందు 580 ఆ సంవత్సరాల కాలంలో తూరు సిదోను పతనం అయిపోయింది. అంతకంటే బ్రహ్మాండంగా విరాజిల్లింది. దేవుడి కంటే ముందు 1000 సంవత్సరాలకు ముందు పరిపాలించిన గొప్ప రాజు దావీదు మన బైబిల్ గ్రంథంలో. ఆ దావీదు దేవాలయం కట్టడానికి కానీ పట్టణాలకు కానీ మొత్తం అంతా రాణులు, ఓడలు, సరుకులు అన్నీ సరఫరా చేశాడు. పక్కన ఉన్నటువంటి తూరు రాజు మంచి నౌకాదళం మీద పట్టున్న వాళ్ళు అనేక ఓడలు నిర్మించేవాళ్ళు, వ్యాపారంలో ప్రసిద్ధి చెందిన వాళ్ళు. దావీదు గారితో స్నేహం చేస్తూ అన్నీ సమకూర్చాడు. దావీదు గారు కూడా అంటాడు ఆ సందర్భంలో, తూరు రాజు అయినటువంటి హేరాము రాజు దగ్గర నుంచి ఇవన్నీ సహాయం వచ్చేస్తుంది. దావీదు గారు, మీరు నా స్నేహితుడు కాబట్టి దేవాలయానికి కావాల్సినవన్నీ మీకు పంపించేస్తున్నాను అని అడగకముందే పంపించేశాడు. మీరు పట్టణం కట్టుకోవటానికి ఇవన్నీ పంపించేస్తున్నా అని పంపించాడు. అప్పుడు అనుకుంటాడు, నా దేవుడైనటువంటి యెహోవా దేవుడు ఆయన మనస్సులో ఈ ఆలోచన పుట్టించి పంపించాడు, దేవుడికి స్తోత్రం అనుకున్నాడు. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చి ఉండవు ఇవి అని చెప్పి అనుకున్నాడు. కాబట్టి దేవుడు ఆ యొక్క సహాయం నుంచి అంటే అంత గొప్పగా విరాజిల్లినటువంటి ఆ తూరు సిదోను అనేటువంటి పట్టణాలు ఒకానొక రోజు తర్వాత రోజుల్లో నశించిపోయినాయి. ఎలా నశించిపోయినాయి? దేవుడే ఆయన కోపం వచ్చింది, వాళ్ళు చేసే తప్పుడు పనులన్నీ చూశాడు, లెక్కలు కట్టి చూశాడు. ఈ లెక్కలన్నీ కట్టి చూసి నెబుకద్నెజరు రాజుని దండెత్తట్టు చేసి మరి ఆ ప్రదేశాలన్నిటినీ కూడా ఆ తూరు సిదోను పట్టణాలను నాశనం అయిపోయేటట్టు చేశాడు. అవి ఒక ద్వీపాల్లాగా ఉంటాయి లోపలికి. ఆ నెబుకద్నెజరు ఆ ద్వీపాలకి రోడ్లు పోయించి, ఆ యొక్క జల మధ్యలోని రోడ్లు పోయించి వెళ్ళి మరీ పతనం చేశాడు. మరి ఎప్పుడు జరిగింది ఇదంతా అంటే సంవత్సరాలు కూడా చెప్పాలంటున్నా కదా. ప్రభువు కంటే ముందు 580 సంవత్సరాలకు ముందు తూరు సిదోను పట్టణాల యొక్క పరిస్థితి, ఆ పతనం అంతా జరిగింది. అదంతా బైబిల్ గ్రంథంలో ప్రవక్తల ద్వారా చెప్పించాడు. ఆయన ఎందుకు వాళ్ళ పాపం పండిపోయింది కాబట్టి. ఇప్పుడు అంటాడు దేవుడు, నిజమే వాళ్ళకి అసలు నేను దేవుడిని అనే విషయంగా వాళ్ళకి తెలియదు, వాళ్ళు అలా వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకే కానీ నేను దేవుడిని అని తెలిసి ఉంటే, మీది మధ్య చేసినటువంటి గొప్ప కార్యాలు వాళ్ళ దగ్గర చేసి ఉంటే వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు కదా అని ఆయన బాధపడుతూ ఉన్నాడు. మళ్ళీ చెప్పాడు కదా, ఇదిగో విమర్శ దినమందు మీ స్థానాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడట, ఆ యొక్క తూరు సిదోను ప్రజలు ఉన్న చోటు ఉంది నరకంలో, దానికంటే తక్కువ స్థానంలో మిమ్మల్ని పెడతాను అబ్బాయి అని ఇజ్రాయేల్ ప్రజలైనటువంటి ఆ యొక్క కొరజేనా, బెత్సైజా పట్టణాల ప్రజలకి హెచ్చరించాడు. ఇప్పుడు రుజువులు, సాక్ష్యాలు వచ్చేసినాయా? చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కదా రుజువులు కావాలి. ఇదిగో రుజువు ఇది, ఫలానా సమయంలో మరి ఎవరు చరిత్ర వెతుక్కున్నా సరే తూరు రాజు అయినటువంటి ఆయన ఎప్పుడు నశించిపోయాడు, ఎలా నశించిపోయాడు, నెబుకద్నెజరు రాజు ఎప్పుడు దండెచ్చి వచ్చాడని హిస్టరీ ఉంది. ఇదిగో ఇలా జరిగింది అని మనకు చరిత్ర కళ్ళ కట్టినట్టుగా ఉంది. ఇక ఆ తర్వాత ఇన్సిడెంట్ అంటే కపెర్నహూము గురించి హెచ్చరించాడు. కపెర్నహూము పట్టణం, అయ్యో కపెర్నహూమా, నీ మధ్య నేను చేసినటువంటి కార్యాలు ఇప్పటికే నశించిపోయినటువంటి సొదమలో చేసింటూ వాళ్ళు బాగుపడేవాళ్ళు. మీ అందరికీ తెలుసు సొదమ గొమొర్రాలు ఎప్పుడు నశించిపోయినాయి. అన్నిటికంటే ముందే అది జరిగింది. ప్రభువు రాకముందు 2100 సంవత్సరాల క్రితం అబ్రహాం టైంలో అబ్రహాంని అప్పుడే ఏర్పరచుకున్నాడు. అబ్రహాంని ఏర్పరచుకున్న టైంలో సొదమ గొమొర్రా పట్టణాలు నశించిపోయినాయి. వాళ్ళు మహాపాపం చేశారు కాబట్టి ఆ మహాపాపం చేసినప్పుడు దేవుడికి కోపం వచ్చి వాళ్ళని భస్మీపట్నం ఎట్లా చేశాడు? గంధకాలతోటి పైనుంచి వర్షం కురిపించేశాడు. అగ్ని గంధకాలు, వడగండ్లు పైనుంచి కురిపించేసి నశింపజేశాడు. ఆ యొక్క సొదమ గొమొర్రా పట్టణాలు ఉన్నటువంటి ప్లేస్ ఇవాళ ఆ గంధకాలతో నిండి అడవి ప్రదేశంలాగా, అట్లాగే ఇప్పటికీ ఆ గంధకాలు మండుతూనే ఉన్నాయంట కొన్ని చోట్ల. అంటే ఎక్కడ తవ్వినా గంధకమే ఉంటుంది, గంధకం స్వభావం ఏంటంటే నిప్పట్టుకుంటే మండిపోతూ ఉంటుంది. అట్లా కాల్చివేశాడు సొదమ గొమొర్రాని. ఎప్పుడు ఇది ప్రభువు రాకముందు 200 సంవత్సరం. ఇప్పుడు అది గుర్తొస్తుంది, నేను కాల్చివేశాను, వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోయారు కదా. ఈ కపెర్నహూమా, మీ దగ్గర ఇన్ని గొప్ప కార్యాలు నేను చేశానే, ఇవన్నీ వాళ్ళకు ముందు చేసి ఉంటే వాళ్ళు దేవుడెవరో గ్రహించి ఉండేవాళ్ళు కదా అని చెప్పి, మరి మిమ్మల్ని ఎక్కడ పెడతానో చెప్పనా? ఎక్కడ పెడతానంటే సొదమ గొమొర్రా ప్రజలు ఈ నరకంలో ఎక్కడున్నారో వాళ్ళకంటే తక్కువ స్థానంలో పెడతా అన్నాడు. ఎందుకు మళ్ళీ ఇవన్నీ చెప్పానంటే సంవత్సరాలు మిస్ కాకూడదు.
రుజువులు ఉండాలి, సాక్ష్యాలు ఉన్నాయి. సొదొమ గొమొర్రా నాశనం అయిపోయిన మాట వాస్తవమా కాదా? వాస్తవం. రుజువులు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ఇవాళ ఆ ప్లేసులకు వెళ్ళి చూస్తే అగ్ని గంధకాలు ఉన్నాయి ఆ ప్లేస్ అంతా. కాబట్టి ఇది హిస్టరీ ప్రకారం చూసుకున్న నిజమే. ఇది దేవుడు కూడా వాళ్ళు నశించిపోయారు, అప్పటికి మరి వాళ్ళకి నేనెవరో తెలియదు. మరి మీకు అన్నీ తెలిసినా మీరు చేయట్లేదు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళకి అంటే తక్కువ స్థానం అంటే నరకం ఉందనేది చెప్పేస్తున్నాడు దేవుడు. నరకం ఉందబ్బాయి, ఫలానా వాళ్ళు ఇప్పటికే నరకంలోకి వెళ్ళారని చెప్పాడు. ఫలాని వాళ్ళు ఇప్పటికే నరకానికి వెళ్ళారు, ఫలానా చోటు ఉన్నారని చెప్తున్నాడు. ఇంతకుముందు తూరు సీదోని వాళ్ళ గురించి చెప్పాడు, ఇదిగో వీళ్ళు ఫలానా చోటు ఉన్నారు అని చెప్పేశాడు. అట్లా ఇప్పుడేమంటున్నాడు, సొదొమ అనే వాళ్ళు ఎక్కడున్నారు, ఫలానా చోటు ఉన్నారు, వాళ్ళకంటే నిన్ను తక్కువ స్థానంలో పెడతాను అంటున్నాడు. అట్లాగే అక్కడ మనం ఇద్దరు గురించి చెప్పుకున్నాం. ఇదిగో పరలోకం వెళ్ళినటువంటి కొంతమంది ప్రజలు మిమ్మల్ని కానీ మీ మారు మనసు లేని మిమ్మల్ని కానీ పరలోకం నేను తీసుకుని వెళితే వీళ్ళు ఇక్కడికి ఎట్లా వచ్చారని నేరస్థాపన చేస్తారయ్యా అనుకున్నాడు దేవుడు. సాక్షాత్తు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. ఎవరట? ఇప్పటికే అక్క పరలోకంలో కూర్చున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒకటి ఫస్ట్ పాయింట్, నినివే ప్రజలు యోనా చెప్పినప్పుడు యోనా మాటలు విని ప్రభువును యోనా మాటలను దేవుడు ఎవరో గ్రహించి పశ్చాత్తాపడి మారు మనసు పొందినవారు. ఇప్పుడు ఆ కాలానికి కాబట్టి ఆ బ్యాచ్ ఆ కాలంలో మారు మనసు పొందారు. వాళ్ళకి రావాల్సినటువంటి ఆ యొక్క నాశనం అనేది 40 రోజుల్లో రావాల్సిన నాశనం ఆపేశాడు దేవుడు. కాబట్టి ఆ ప్రజలందరూ అప్పటికి మారు మనసు పొందారు కాబట్టి అప్పటి బ్యాచ్ మాత్రము పరలోకంలో ఉంది. మరి ప్రభు రాకముందు వాళ్ళకి ఉన్న వాళ్ళందరికీ తీర్పు ఇదే కదా. మనస్సాక్షి బట్టి ఆలోచించి మనస్సాక్షి బట్టి విచారించి పరలోకంలో చాలామందిని తీసుకుంటారని చెప్పాడు కదా. ఇజ్రాయేల్ ప్రజలు కాని వారు అనేక మంది, ప్రభువు రాకముందు వారు అనేక మంది పరలోకంలో ఉన్నారు. ఎలా వచ్చారంటే మనస్సాక్షి ప్రకారం. కాబట్టి ఆ బ్యాచ్లో ఇదిగో ఈ నినివే ప్రజలు అప్పుడు మారు మనసు పొందిన బ్యాచ్ అంతా ఉంటుంది. మళ్ళీ తర్వాత నినివే ప్రజలు చెడిపోయారు, తర్వాత వేరే ఉన్నాయి. నినివే ప్రజలు తర్వాత వాళ్ళంతా చెడిపోయారు, మళ్ళీ వాళ్ళని దేవుడే నశింపజేశాడు. అదంతా బైబిల్ గ్రంథంలో ఉంది. మళ్ళీ ఎప్పుడు అంత అది ఎప్పుడు నినివే ప్రజల్ని రక్షించింది ఎప్పుడంటే ప్రభువు కంటే ముందు 793 సంవత్సరాలకు ముందు. అది మళ్ళీ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాడు, అది వేరు. అది ప్రభు కంటే ముందు 612లో శిక్షించాడు, అది వేరు. నహూము అనే ప్రవక్త చేత మరి ఒక 100 సంవత్సరాల ముందే అదంతా చెప్పించాడు, అదంతా జరిగింది. కాబట్టి చరిత్ర ఇలా నడుస్తూ ఉంది. 793 సంవత్సరాలు ప్రభు కంటే ముందు యోనా జీవించిన కాలం. ఆ రోజుల్లో యోనాతో చెప్పించి వాళ్ళు మారు మనసు పొందిన తర్వాత వాళ్ళందరినీ కూడా అప్పుడుకున్నటువంటి బ్యాచ్ని పరలోకానికి తీసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు అక్కడ కూర్చుని ఉన్నారు. వాళ్ళు అడుగుతారయ్యో మీరు కానీ మిమ్మల్ని కానీ మీ మారు మనసు లేని బ్యాచ్ని అంతా కూడా నేను కానీ పరలోకానికి తీసుకుంటే మిమ్మల్ని అడుగుతారు, మీ గురించి వాళ్ళు నేరస్థాపన చేస్తారని. అట్లాగే ఇంకొక ఆమె ఉంది, దక్షిణ దేశపు రాణి, శాపదేశపు రాణి అని ఒక ఆమె ఉంది. ఆమె భూదిగంతముల నుండి వచ్చింది వెతుక్కుంటా సొలొమోన్ గారి దగ్గరికి. అమ్మో, సొలొమోన్ అనేటువంటి రాజు ఆరాధించే దేవుడు సృష్టికర్తట, ఆయన ఒక్కడే దేవుడట, మంచి మళ్ళీ దేవుడు ఆయనకి మంచి జ్ఞానం వివేకం ఇచ్చాడట, ఆ జ్ఞానంతో పరిపాలిస్తున్నాడంటే నేను చూడాల్సిందే ఇది అని చెప్పి మరి ఒక స్త్రీ అయి ఉండి రాణి మరి ఎన్ని వందల మైళ్ళలో తెలీదు. ఆ రోజుల్లో ఒక రాణి రావటం అంటే ఎన్ని వందల మంది మరి రథాలు గుర్రాలు వేసుకుని ఆమెతో పాటు రావాలి. అక్కడ నుంచి వచ్చి ప్రత్యక్షంగా చూసి నిజమే సొలొమోన్ గారు ఆలోచించే దేవుడు అసలైన దేవుడు అని గ్రహించడం జరిగింది. కాబట్టి ఆమె అప్పుడు పరలోకానికి చేరిపోయింది. ఇప్పుడు పరలోకంలో ఆమె కూర్చునుంది. ఇదంతా ఎప్పుడు యేసు ప్రభు వారి కంటే ముందు. ఎప్పుడు ఇది అమ్మాయి శేపరాణి వచ్చింది? ప్రభు కంటే ముందు 950 సంవత్సరాల క్రితం సొలొమోను పరిపాలించింది. 950 సంవత్సరాల క్రీస్తు పూర్వం దావీదు గారు తర్వాత సొలొమోన్ గారు. సొలొమోను అంటే ప్రభు కంటే ముందు 950 సంవత్సరాల క్రితం రక్షించినటువంటి ఆ బిడ్డ అక్కడ కూర్చునుంది. ఇప్పుడు మిమ్మల్ని కానీ నేను అప్పుడుకున్నటువంటి ఆ ఇజ్రాయెల్ ప్రజల విషయంలో మిమ్మల్ని కానీ నేను పొరపాటున ఆ యొక్క పరలోకానికి తీసుకెళ్తే ఆమె నేరస్థాపన చేస్తుంది. అయ్యా, సాక్షాత్తు మీరు దేవుడై ఉండి మీరు చెప్తే మీ మాట వినకుండా ఉన్నటువంటి ఈ ప్రజలు, మీరు ఏర్పరచుకున్నటువంటి స్వాస్థ్యమైన ఇజ్రాయెల్ ప్రజలైనా మీరు ఎలా వచ్చారు? మీరు కనపడకుండా మీరు ఏమీ మా ఎదుటికి చెయ్యకుండానే ఒక ప్రవక్తలు చెప్తే ఎవరో చెప్తే విని నమ్మి మేము మారు మనసు పొందామే. మీరు మారు మనసు నిజంగా లెక్కలు తీస్తే అట ఇవాళ ఉన్న క్రైస్తవుల్లో అత్యధికమైన మంది మరి పరలోకం పొందలేకపోతూనే ఉన్నారట. అంటే మారు మనసు ఉన్నవాడు చాలా తక్కువ మంది ఉన్నారట. మారు మనసు ఉన్నవారే పరలోకం పొందుతున్నారని ఇక
మిగతా వాళ్ళు పరలోకం పొందలేకపోతున్నారని మరి ఒక ఎనాలిసిస్ ప్రకారం జరుగుతుంది. ఏమైనా కూడా ఆయన వాగ్దానం చేశాడు, పరలోకం ఇస్తా అన్నాడు, దానికి అనుగుణంగా ఉన్న వాళ్ళందరినీ తీసుకుంటున్నాడు. ఈరోజు అన్యజనులు కానీ ఇంకొకళ్ళని ఆ ఇతర జనులని ఇజ్రాయెల్ ప్రజలని తేడా లేదు కాబట్టి ఆయన అంగీకరించిన వాళ్ళందరినీ తీసుకుంటున్నాడు. ఖచ్చితంగా మారు మనసు చూసి తీసుకుంటున్నాడు. మారు మనసు ఉందా లేదా? కాబట్టి ఆ యొక్క దీన్ని బట్టి ఆ యొక్క వివరణ చెప్పేసి శాపదేశపు రాణి 950 సంవత్సరాల క్రితం, మరి నినివే ప్రజలు రక్షించబడింది 793 సంవత్సరాల ముందు, ప్రభు కంటే ముందు. ఇట్లాంటి ఆధారాలు ఎవరన్నా మీ ముందుకు తీసుకొస్తున్నారా అంటే తీసుకురావట్లా. దేవుడు అదే చెప్తాడు, ఎవరూ తీసుకురాని విషయాలన్నీ ఆధారాలను నువ్వు తీసుకెళ్ళాలి, ప్రజలు అది నిక్షిప్తం చేసుకోవాలి, అది భద్రపరచుకోవాలి అని చెప్పి నన్ను నియమించడం జరిగింది. అన్ని జనులకి ఇది అవసరం. వాళ్ళు పేరీజ్ వేసి చూసుకోవాలి. ఇదిగో మన కథల్లో పలానా ఆయన రాజు ఉన్నాడు అంటారు. ఆ రాజు ఎప్పుడో ఎవరికి తెలియదు. పైగా అటువంటి కథల్లో ఏమని ఉంటుంది, ఒక రాజు 10,000 సంవత్సరాలు పరిపాలించాడు అని ఉంటుంది. ఏమో అనుకుంటారు. అసలు ఎట్లా 10,000 సంవత్సరాలు పరిపాలిస్తాడో? ఇవాళ సృష్టి మరి ఆదాము హవ్వ నిర్వహించబడి ఇవాళకి 7,000 సంవత్సరాలు కాలేదే. ఇంకా అసలు మొట్టమొదట మనిషిని దేవుడు సృజించిన తర్వాత ఇంక 7,000 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాల. ప్రభువుకు ముందు 4,500 సంవత్సరాలు, ఇప్పుడు ఒక 2,000, అంతే. 6,500 నుంచి 7,000 సంవత్సరాలు మించి లేదు. అటువంటిది ఒక రాజు 10,000 సంవత్సరాలు పరిపాలించడం కథ రాస్తే అది నమ్మేసి అది నిజమా, సాధ్యమవుతుందా? ఇది సాధ్యం కాదు, అసలు అది వాపదు. ఒకవేళ కొంతమంది అనవచ్చు ఒకవేళ అప్పటి నుంచి ఉందేమో, ఇదే ఎందుకు 7,000 బైబిల్ గ్రంథంలో చెప్పింది ఎందుకంటే అప్పటి నుంచి లేదు అంటాక బ్రహ్మాండమైన రుజువు ఒకటి ఉంది. ఏంటి రుజువు అంటే, మనుషులు ఎలా పెరుగుతూ వస్తున్నారంటే, ఇజ్రాయేలు ప్రజలు 73 మంది యోసేపు జాతి, యోసేపు సంతానం అదంతా వెళ్ళిన వాళ్ళు, ఎక్కడికి ఐగుప్తుకు వెళ్ళిన వాళ్ళు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఆ తర్వాత దేవుడు విడిపించాడు ఐగుప్తు నుంచి. వాళ్ళు వచ్చేప్పుడు ఎంతమంది అయ్యారు చెప్పనా? 6 లక్షల మంది పురుషులు అయ్యారు. 430 సంవత్సరాలకే ఒక్క 73 మంది వెళ్ళిన వాళ్ళు. మరి పోనీ ఎవడన్నా కలిసే అవకాశం ఉందా? ఈ ప్రజలు అక్కడ లేరు. ఒక్కడే బానిసగా వెళ్ళాడు యోసేపు. ఆ కుటుంబ సభ్యులందరినీ పట్టుకెళ్ళాడు. వాళ్ళు 73 మంది తేలారు కుటుంబ సభ్యులు. ఈ కుటుంబ సభ్యులు ఒక్క కుటుంబము 430 సంవత్సరాలకి 6 లక్షల మంది పురుషులు అంటే మొత్తం మీద ఒక 20 లక్షలని అయిపోయి ఉంటారు కదా. ఈ లెక్కన మనం చూసుకుంటే ఆదాము హవ్వ నిజంగా ఇప్పుడు మన ప్రపంచ జనాభా కూడా 2 మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజుకి 800 కోట్ల ప్రపంచ జనాభా. అది సాధ్యం ఈ లెక్కల ప్రకారం. అంతవరకే. ఒకవేళ అంతకంటే ముందు మనిషి ఉంటే ఈ భూమి పట్టేది కాదు మనుషులకి. ఇప్పుడు నా చిన్నప్పుడు కూడా భారతదేశం 30 కోట్లు ఎంతో అనేవాళ్ళు. ఇప్పుడు 140 కోట్లు. నా చిన్నప్పటికి ఇప్పుడు అంత 56 సంవత్సరాలు అయింది. అయితే 50-60 సంవత్సరాల్లో రెట్టింపు దాటిపోతున్నప్పుడు ఈ 6,000 సంవత్సరాల్లో ఎంతమంది అవుతారు? కాబట్టి ఒక్క 2 మనుషుల్ని దేవుడు సృష్టించాడు అంతే, ఆదాము హవ్వ. ఆ 2 ఈ రోజుకి మామూలు లెక్కల ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా 800 కోట్లు సరిపోతుంది. ఒకవేళ అంతకంటే ముందే మనుషులు ఉండుంటే ఈ భూమి ఏమాత్రం సరిపోయేది కాదు. భూమి సరిపోదు. కాబట్టి అదంతా అబద్ధం. తక్కిన లెక్కలన్నీ అబద్ధమే. ఇదే కరెక్ట్. భూమి సరిపోతుంది. ఆ లెక్కల ప్రకారం అంతా మనం చూసుకుంటూ వస్తే మనం ఇప్పుడు అంతా కర్ల ఒక్కొక్క ముసలివారు ఉన్నవాళ్ళు, ఒక 80-90 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అనే వాళ్ళ చుట్టాలు మనవాళ్ళు మొత్తం అంతా చూస్తే వాళ్ళు బ్రతికుండగానే, ఒక్క జంట బ్రతికుండగానే వాళ్ళ సంతానం 100 దాకా చేరుతుంది. 70-80 మంది అవుతారు. మనవాళ్ళు, ముని మనవాళ్ళు అందరినీ. ఒక్క 2తో 100 మంది అయిపోతున్నారు ఒక్క తరంలోనే. అంటే ఒక్క 80 సంవత్సరాల్లో ఇంత అయిపోతున్నారు. ఈ లెక్కన ప్రపంచ జనాభా 800 కోట్లు ఉందంటే అసలు మనిషి ఎన్ని సంవత్సరాలు ఈ లెక్కనైనా మనం లెక్క పెట్టవచ్చు. ఓహో, అసలు మనిషి కరెక్టే. ఇప్పుడు 6,500 సంవత్సరాల క్రితమే 2 జంట స్టార్ట్ అయితేనే 800 కోట్లు సరిపోద్ది. ఒకవేళ ముందుగానే జరిగితే వేరే మార్గాల్లో ఉన్నవాళ్ళు కట్టుకథలు చాలా ఉన్నాయి. ఎన్ని లక్షల సంవత్సరాల యుగం, ఇన్ని లక్షలే అంటారు. అసలు లక్షలేంటి బాబు, వేలు 7,000 దాటదు. లక్షలేంటి? ఒక రాజు 10,000 సంవత్సరాలు పరిపాలించాడు. ఏదన్నా నమ్మేదైనా ఇట్లా? అట్లాంటివన్నీ బేరేజ్ వేసి చూసుకోవాలి. ఇవాళ మన లెక్కల ప్రకారం చెప్తే, మనం లెక్కల ప్రకారం చెప్తూ ఉంటే
ప్రజలు విస్తుపోయి, అరే ఇట్లాంటి లెక్కలు మన దగ్గర లేవే, మనం చెప్పినంత నిజం కాదేమో, మన గ్రంథాల్లో చెప్పబడింది నిజం కాదేమో అని వాళ్ళు ఆలోచించుకోవటానికి వీలు అవ్వాలంటే మనం ఈ విషయాలు చెప్పాలిగా. అందరూ చెప్పినట్టే ఈ విషయం వదిలేసేసి, ఈరోజు ఈ సాక్ష్యం వదిలేసి మామూలుగా ఒక ఆయన గురించి తీసుకుని ఈయన చరిత్ర ఇది ఆయన చరిత్ర అని చెప్తా వెళ్తే వాకి అసలు ఎలా బేరీజ్ వేసుకుంటాడు, ఎలా పోల్చి చూసుకుంటాడు. ఓహో, ఈ గ్రంథంలో చెప్పిన ఆయనకి ఈ యొక్క రుజువులు సాక్ష్యాలు ఉన్నాయి, ఇదంతా నిజంగా జరిగింది. మనం అనుకునే వాళ్ళకి ఎక్కడికి రుజువులు సాక్ష్యాలు లేవు అని వాళ్ళు గ్రహించాలంటే ఎంత వివరణాత్మకంగా వెళ్ళవలసి ఉంది. దేవుడు కూడా అదే నడిపింపు నాకు ఇస్తాడు. ఇంత వివరణాత్మక వెళ్ళు, ఇది వరకు ఎవరు ముట్టుకోనటువంటి ఆ యాంగిల్లో నువ్వు చెప్పావు. జ్ఞానము, నానా విధమైన జ్ఞానము నా ప్రజలకి రంగరించి ఇవ్వమని చెప్పి ఎఫ్ఎస్సీ పత్రిక 3వ అధ్యాయమని 2 సందర్భాల్లో నాకు దర్శనంలో చూపించాడు. నువ్వు సువార్త ప్రకటించే విధానం ఇది. నానా విధమైనటువంటి జ్ఞానం వారికి అందాలి. అన్ని యాంగిల్స్లో కూడా వారికి డౌట్ అనేది రావటానికి వీల్లేదు. ఆ డౌట్ అంతా నువ్వు క్లారిఫై చేయాలి అని చెప్తా జరిగింది. మరి మిమ్మల్ని ఎందుకు ఇట్లా చెప్పాడండి అంటే ఆయన ప్రవక్తలను అందుకే ఏర్పరచుకుంటాడు. ఒక్కొక్కరిని ఒక రకంగా. పౌలు గారు అనేటువంటి ప్రవక్తని ఏర్పరచుకుని, అబ్బాయి నువ్వు ఇన్ని పనులు చేయాలన్నాడు. అంత అవసరమే వచ్చింది. అప్పటికి 12 మంది శిష్యులు ఉన్నారు. పోనీ ఆ ఇస్కరియోతు యోధ తీసే 11 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళందరిలో ఎవరితోనూ చేయించకూడదా? ఈయన్నే పట్టుకుని నువ్వు ఇంత పని చేయాలి అని అన్నాడు. ఈయన ఎప్పుడు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత, ఎప్పుడు 5 సంవత్సరాల తర్వాత ప్రభు వెళ్ళిపోయాడు. ఆ యొక్క మరణ పునరుద్ధాల అయిపోయింది. ప్రభు పరలోకం వెళ్ళిపోయాడు. దేవుడు కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. అప్పుడు పట్టుకున్నాడు ఒక అన్యజనుణ్ణి, ఇతర జనుల్ని, పౌలు అనేటువంటి మనిషిని. పౌలు అనే మనిషిని అప్పుడు పట్టుకున్నాడు. పట్టుకుని నిన్ను నేను ఆ ప్రవక్తగా నేను ఏర్పరచుకున్నా, నువ్వు ఎంత పని చేయాలి అన్నాడు. ఎందుకు వచ్చింది అని అంటే అతను సమర్థుడు అని దేవుడు చూశాడు. అనేక గమలీయేలు పాదముల యొక్క అనేక శాస్త్రాలు చదివిన పండితుడు. ఎవరు? ఈ యొక్క పౌలు గారు. సౌలు మొట్టమొదటి గమలీయేలు పాదముల యొద్ద కూర్చుని అనేక శాస్త్రాలు చదివినవాడు. అంతో జ్ఞానం ఉంది ఆయనకి. ఆయన పట్టుకున్నాడు దేవుడు. ఆయనకి అట్లాంటి వాళ్ళు కావాలి ఎవరైనా. పట్టుకుని అబ్బాయి నిన్ను నేను ఏర్పరచుకున్నా. ఊరికి ఏర్పరచుకుంటే అసలు ఆ యొక్క క్రైస్తవులు అంటేనే గిట్టన ఆయన ఏర్పరచుకున్నానంటే వస్తాడా? రాడు. పెద్ద దర్శనం చూపించాడు అంతే. మొత్తం ఆ వెలుగులో ఆయన కళ్ళు పోయి కింద పడి గిలాగిలా కొట్టుకుంటే, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఎందుకు క్రైస్తవులను బట్టి హింసిస్తున్నావు? అయ్యా నువ్వెవరు అంటే, ఇదిగో నువ్వు హింసిస్తున్నట్టు క్రీస్తునయ్యా నేను అన్నాడు అంతే. అమ్మ మీరా దేవుడు? ఇదిగో నిన్ను నేను ఏర్పరచుకొని నువ్వు ఎలా చేయాలంటే ఓకే. ఆ క్షణం నుంచి కూడా ఆయన రంగంలో తిరిగి ఆయన చేసినటువంటి సువార్త ఇంత అంతా కాదు. కాబట్టి ఈ రాజారావు అనే వ్యక్తిని ఆ యొక్క ప్రవక్త పిలిపి ఇవ్వకోకుండా ఆ సువార్త ప్రకటించాయా అని ఒక మాట అంటే నేను ఇట్లా ప్రకటిస్తానా? ఇంత వివరంగా చెప్తానా? అవదు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా ప్రవక్త ఇట్లా చెప్పాలన్నాడు. 1 దర్శనాలు 2 దర్శనాల 100 సార్లు దేవుడు మాట్లాడాడు. ఇదిగో నువ్వు ఎలా వెళ్ళాలి, నువ్వు ఎలా చెప్పాలి, అదే ప్రేరణ నాకు వస్తూ ఉంది. కాబట్టి దేవుడు నడిపింపుతోటి నడుస్తున్నటువంటి ఈ యొక్క సువార్త ప్రకటన అనేది ఒక ప్రవక్త పిలుపుతో నన్ను ఏర్పరచుకుని ఈ రకంగా నువ్వు చెయ్యి అని ఆ రకంగా డిఫరెంట్ యాంగిల్లో చేయిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఇతర జనులకి అర్థం అవటం కోసం, ఇతర జనులు ఈ యాంగిల్లో ఆలోచించడానికి. అందరూ మోసపోసినట్టు అందరూ ఒక రకంగానే చెప్పుకుంటూ వెళ్తే ఇతర జనులకు డౌట్ తీర్చేవాడు ఎవరో ఒకళ్ళు తీర్చాలి. దేవుడే కంకణం కట్టుకుని ఇదిగో ఈ డౌట్లు తీర్చడానికి నిన్ను ఏర్పరచుకున్నా, నీ పిలుపు ప్రవక్త అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యాంగిల్లో నేను ప్రకటిస్తూ వస్తున్నా. ఇకపోతే మరి ఈ యొక్క దర్శనం, ఇంకా ఈ దర్శనంలో మత్తయి సువార్తలో ఒకటి ఇంపార్టెంట్ చెప్పాలి, అది చెప్తాను. అది చెప్పే ముందు పాత దానికి వెళ్ళా. ఎప్పుడైతే పాత దాంట్లో వివరాలు ఇవ్వలేదని విచ్చేసా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ మత్తయి సువార్తలో మిగిలిపోయినటువంటి ఇంపార్టెంట్ యొక్క రెఫరెన్స్ చెప్పి దాని మీద విస్తారంగా మీకు జ్ఞానాన్ని నూరిపోయాల్సి ఉంది. ఆ పని వచ్చే ఎపిసోడ్లో జరిపిద్దాం. ఇప్పటికైతే ఈ యొక్క మాటలను దేవుడు దీవించుగాక. ఈ యొక్క 201వ ఎపిసోడ్ ఇంతటితో ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు ఈ యొక్క 201వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అనేక విషయాలు ప్రభువా బిడ్డలకు తెలిసే విధంగా నా నోటి ద్వారా మీరు మాట్లాడారు తండ్రి. ఈ విషయాన్ని ప్రభువా విషయాలన్నీ వారు గ్రహించే శక్తిని కూడా వారికి దయచేశారు. ఈ విషయాలు వారు అనేక మందికి చెప్పులాగానే తగిన ప్రేరణ వారికి దయచేయమని ప్రార్థిస్తూ
నిరంతరం మీ కాపుదల మా అందరి మీద ఉంచి ఆశీర్వదించవని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటాను. వందనాలు.